మంచిర్యాల మహాప్రస్థానానికి మొత్తము 10,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నిర్మిస్తే దాంట్లో 4 కోట్లు కేంద్ర ప్రభుత్వం. మంచిర్యాల పట్టణ ప్రజలు వీళ్ళు కట్టిన పన్నుల రూపంలో దానితోటి 5,80,00,000 రూపాయలు మంచిర్యాల పట్టణ ప్రజలు. అందులో రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ ఫండ్ ద్వారా ఇచ్చింది కేవలం 40 లక్షలు మాత్రమే. ఇన్ని రోజుల నుంచి నేను కట్టిన మహాప్రస్థానం మంచిర్యాలకి ఏ మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా నేను కట్టినా అంటాడు. 4 పైసల షేరున్నోడే గింతే గుర్తే 40 పైసల షేరున్న కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడాలి మీరు ఆలోచించుకోండి. రెండో విషయం, ప్రెస్ మీట్ నిన్న మహాప్రస్థానంలో పెట్టారు. నేను మిమ్మల్ని కోరుతున్నా, ఆండాలమ్మ కాలనీలో ఉన్న డంప్ యార్డ్ లో కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టుర్రి. గెలిచినాక నెల రోజులలో డంప్ యార్డ్ మారుస్తా అన్నాడు. అక్కడ ప్రెస్ మీట్ పెడితే గ్రీన్ సిటీలో ఉన్న ప్రజలు, ఆండాలమ్మ కాలనీలో ఉన్న ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందనేది తెలుస్తుంది. ఒకరోజు గోదావరిలో కూడా ప్రెస్ మీట్ పెట్టుర్రి. వంతెన లేకుండా ఈ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పెద్దపల్లికి అనేది తెలుస్తుంది. ఇట్లా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇయ్యలే అని. అమృత్ పథకం కింద మన మంచిర్యాల జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తాగునీటి సరఫరా కొరకు ట్యాంకులు కట్టడానికి, ఇక్కడ ఉన్న చెరువులను పునరుద్ధరణ చేయడానికి కొరకు 322 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకి ఇస్తే అందులో 150 కోట్లు మన మంచిర్యాల నియోజకవర్గంలో పాత నస్పూర్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య కొరకు 65 కోట్లు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీ, లక్షట్పేట మున్సిపాలిటీ, 3 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద తాగునీటి సమస్య కొరకు, అదేవిధంగా చెరువుల మరమ్మతు కొరకు 150 కోట్లు ఇచ్చింది. చెరువుల మరమ్మతు కొరకు 8 కోట్లు ఇచ్చింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు ఒక చెరువులు, మహాప్రస్థానము, తాగునీటి సమస్యనే కాదు, ఇవాళ మన మంచిర్యాలకి మున్సిపాలిటీకి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంద్రమ్మ ఇల్లుల కేంద్ర ప్రభుత్వం వాటా లేకపోతే చెప్పుర్రి. మీ ముఖ్యమంత్రిని చెప్పాను ఇంద్రమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉన్నదని. అయినా మీరు అసలు మరి మహాప్రస్థానం అనేది ప్రభుత్వం యొక్క భూమి, గవర్నమెంట్ భూమిలో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? అది మీ ఎమ్మెల్యే ఏమన్నా మరి పేర్లు మార్చి మీ ఎమ్మెల్యే పేరు మీద రాయించుకున్నాడు ఏంది అది?